టీశాట్ ప్రేక్షకులకి, అలాగే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి యువకులందరూ కూడా టీసీఆర్ తరపున శుభాకాంక్షలు. మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నటువంటి డిస్కషన్‌లో భాగంగా ఈ సెషన్‌లో విపత్తు నిర్వహణ నుంచి వరదలు మరియు సునామీలు వీటి వల్ల జరుగుతున్నటువంటి విపత్తుల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలు, గతంలో జరిగినటువంటి సంఘటనలు, దానికి అనుగుణంగా అనుబంధంగా ఉన్నటువంటి అనేక అంశాలు మనం ఇక్కడ చర్చించడం జరుగుతుంది. సో, వరదలు అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కేంద్ర జల సంఘం 1960లో ఏర్పడినటువంటి కేంద్ర జల సంఘం యొక్క నిర్వచనం ప్రకారము 1962 ఏర్పాటు చేయబడిన కేంద్ర జల సంఘం యొక్క మన నిర్వచనం ప్రకారం ఏదేని భౌగోళిక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాల పరిమితిలో ఒక రోజులో 12.5 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం కనుక సంభవించినట్లయితే ఆ వర్షపాతం ద్వారా వచ్చినటువంటి నీటి పరిమాణం ఏదైతే ఉన్నదో అది ఆ నీటిపారుదల వ్యవస్థల్లో సరిగా ఇమడక, అంటే దాంట్లో పట్టక, గట్లకు దాటి అవతలకు గనుక ప్రవహించినట్లయితే దాన్ని వరదగా పరిగణించడం జరిగింది. అంటే వర్షపాతం ద్వారా వచ్చి సంభవించిన నీరు ఆ నీటి యొక్క కాలువలు లేదా మనకి నదులు ఏవైతే ఉన్నాయో వాటిలో పట్టక గట్లను కూడా దాటి, గట్లను తెగదోసుకొని దాటి ప్రవహిస్తే ఆ పరిధిని అటువంటి పరిస్థితిని ఏమంటున్నామంటే వరద అంటున్నాం. ఇక్కడ మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే ఈ క్రింది విపత్తుల్లో ఏది నెమ్మదిగా సంభవిస్తుంది, ఏ విపత్తు నెమ్మదిగా సంభవిస్తుంది అనగా ప్రశ్న మనం వచ్చినట్లయితే వరదలు అనేవి చాలా ప్రమాదకరమైనటువంటి విపత్తులు లేదా వైపరీత్యాలు. ఇవి వస్తున్నట్లు కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. ఈ సందర్భాన్ని మనం అనేక సార్లు కూడా మనం పరిశీలించడం జరిగింది. ఈ మధ్యకాలంలో గోదావరి వరదలకు సంబంధించిన పరిస్థితిని మనం పరిశీలించినా కూడా అధిక నీటి పరిమాణం ఎగువ నుంచి వస్తున్న అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోయాం. అలాగే 2009లో జరిగినటువంటి కృష్ణాది వరదలను చూసినా కూడా మనము దాదాపుగా 26-27 లక్షల టీఎంసీల నీరు మన కృష్ణా నదిలో ఎన్నడూ లేని విధంగా వచ్చినటువంటి పరిస్థితి చూసాం. సో, ఇటువంటి వైపరీత్యం లేదా విపత్తు అనేది మనం పరిశీలించినట్లయితే చాలా నెమ్మదిగా ప్రారంభమై చాలా అతి వేగంతో విస్తరించేటువంటి విపత్తు ఇది. దీన్ని అంచనా వేయడం కూడా చాలా వరకు కొంత కష్టంగానే మనం పరిగణించాలి. ఇక భారతదేశంలో ఈ వరదల యొక్క భౌగోళిక పరిధిని లేదా వైశాల్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపు 8 భాగాల్లో ఒక భాగము, అంటే 12% భూభాగము మనకి వరదల యొక్క ప్రభావానికి గురి కావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతంగా మన యొక్క జల సంఘం గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ మొత్తం 329 మిలియన్ల హెక్టేర్ల భూభాగంలో భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం 329 మిలియన్ హెక్టేర్లలో 40 హెక్టేర్ల భాగం వరకు కూడా వరదలకి గురవుతున్నట్లుగా, గురి కావడానికి అవకాశం ఉన్నట్లుగా, ఏదో ఒక సందర్భంలో గురవుతున్నట్లుగా మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే ప్రతి సంవత్సరము సగటున ఎంత భూభాగం వరదల యొక్క ప్రభావానికి గురవుతుంది అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 8 మిలియన్ల హెక్టేర్ల భూభాగం వరకు కూడా ప్రతి సంవత్సరము మనకి వరదల యొక్క ప్రభావానికి లోనవుతున్నట్లుగా మనకి తెలుస్తున్నది. సో, అలాగే మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 8 మిలియన్ హెక్టేర్ల భూభాగంలో కూడా అంటే ప్రతి సంవత్సరం సగటున వరదల ప్రభావానికి గురవుతున్నటువంటి 8 మిలియన్ల హెక్టేర్ల భూభాగంలో 3.5 లేదా 3.6 మిలియన్ల హెక్టేర్లు పంట భూమిగా ఉండడం మనం గమనించవచ్చు. అంటే దాదాపు 36 లక్షల హెక్టేర్లు, అంటే 1,00,00,000 ఎకరాలకు పైగా ఈ మనకి పంట నష్టం సంభవిస్తుంది అనే అంశాన్ని మనం గమనించాలి. సో, వరదల వల్ల మనకు సంభవించిన నష్టము మన హెక్టేర్లు చూసినప్పుడు కంటే కూడా మనకి ఎకరాల్లో చూసినట్లయితే 1,00,00,000 ఎకరాలకు పైగా మనకి పంట నష్టం సంభవిస్తున్నటువంటి వరదల ప్రభావానికి గురవుతున్నటువంటి ప్రాంతంగా మనం గమనించాలి. సో, అలాగే భారతదేశం మొత్తం మీద కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని సందర్భాల్లో తక్కువ, కొన్ని సందర్భాల్లో ఎక్కువ మరణాలు సంభవించినప్పటికీ సగటున ఇప్పటి వరకు ఉన్నటువంటి గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరము సాలీన 1,600 మంది వరకు ఈ వరదల యొక్క ప్రభావం వలన మృత్యువాత పడుతున్నటువంటి అంశం కూడా మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మొత్తం ఉన్నటువంటి 36 కేంద్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాలు మరియు రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం నుంచి మనకి కేంద్రపాలిత ప్రాంతంగా విడిపోయింది కాబట్టి 36 అయింది. అదే రాష్ట్రంగా కనుక మనం పరిగణించినట్లయితే 35 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో కనుక మనం పరిశీలించినట్లయితే సగటున 23 రాష్ట్రాలు ప్రతి సంవత్సరము ఏదో ఒక రకంగా వరదలకు గురవుతున్నట్లుగా మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే మనకి వరదలకు గల కారణాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే ఇది ఋతుపవనాల్లో ఉన్నటువంటి అనిశ్చితి యొక్క ప్రభావం ప్రధానంగా మనం గమనించవచ్చు. ఉదాహరణకి ఈ మన
జూలై నెలలో తెలంగాణ అలాగే మహారాష్ట్ర ప్రాంతాల్లో ఒడిస్సా ఈ ప్రాంతాల్లో సంభవించినటువంటి అధిక వర్షపాతం వల్ల మనకి గోదావరి యొక్క ఉగ్రరూపం గతంలో ఎన్నడూ చూడని విధంగా 70 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం మనం గమనించాం. సో, ఇలా రావడానికి కారణం ఏమిటంటే సాధారణ వర్షపాతం కంటే, సగటు వర్షపాతం కంటే కూడా ఈ మాసంలో జూలై మాసంలో 450% అధికంగా వర్షపాతం సంభవించింది. మనకి 2018 మన గోవా యొక్క కేరళ యొక్క వరదలను కనుక మనం పరిశీలించినట్లయితే అక్టోబర్ మాసంలో అక్కడ ఆగస్టు మాసంలో కానివ్వండి, అక్టోబర్ మాసంలో మనం పరిశీలించినట్లయితే ఆగస్టులో కనుకైతే 250% అధిక వర్షపాతం సంభవిస్తే దాదాపు పెరియార్ డ్యామ్‌తో సహా 55 డ్యాముల్లో 35 డ్యాములు గేట్లు ఎత్తేసి నీరు ఏం చేయాలో విడుదల చేసేసి చేతులెత్తేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. అక్కడ 250% అధిక వర్షపాతం నమోదైతే, కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంతము దాని ఎగువ భాగాన ఉన్నట్టు ఈ మహారాష్ట్ర, కర్ణాటక అలాగే ఒరిస్సా ఈ ప్రాంతాలు కనుక మనం పరిశీలించినట్లయితే 450% వరకు అధికంగా వర్షపాతం నమోదైనట్టుగా కొన్ని ప్రాంతాల్లో మనకి ఇప్పటికీ గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. సో, వరదల యొక్క ప్రధాన కారణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఋతుపవనాల్లో ఉన్నటువంటి అనిశ్చితి ఒకే ఒక్కసారి మనకి ఈ మేఘాలు క్లౌడ్ బరస్ట్‌గా ఏర్పడడం కూడా మనం గమనించవచ్చు. క్లౌడ్ బరస్ట్ అన్నట్లయితే దానికి ప్రధాన కారణం ఏమన్నా మనం పరిశీలించినట్లయితే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ క్లౌడ్ బరస్ట్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. మనకి ట్రోపోఆవరణంలో పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతూ ఉండాలి. ఈ భూమి యొక్క మీన్ సీ లెవెల్ అనుకుంటే ట్రోపోఆవరణంలో పైకి వెళ్ళే కొలది మనకి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ ఉండాలి. సో, ఈ టెంపరేచర్‌లో ఫాల్ అనేది ఉండాలి. ఈ టెంపరేచర్‌లో ఫాల్ లేకుండా టెంపరేచర్‌లో రైజ్ ఉండడం గమనించవచ్చు కొన్ని సందర్భాల్లో. సో, ఈ పైకి వెళ్ళేటువంటి క్యూములో నింబస్ మేఘాలు ఏమవుతున్నాయంటే ఈ అధిక ఉష్ణోగ్రతలో అధిక ఎత్తుకి ఎగరడం జరుగుతుంది. సాధారణంగా 3, 4 కిలోమీటర్లకి మనకు వర్షపాతం రావడం సంభవిస్తుంది. కానీ అధిక ఎత్తుకి అధిక ఉష్ణోగ్రతల వల్ల ద్రవీభవనం చెందక ఈ కన్వెక్షనల్ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సంవహన ప్రవాహాలు ఇవి పైకి తీసుకెళ్ళి ఒక 5, 6 కిలోమీటర్ల ప్రాంతంలో వీటిని ఒకసారిగా నిలుపుదల చేస్తాయి. ఈ ఉష్ణోగ్రతలో క్రమంగా పెరుగుదల ఏదైతే ఉందో ఒకసారిగా క్రమంగా తగ్గుదల సంభవిస్తుంది. దీని టెంపరేచర్ ఇన్వర్షన్‌కి కూడా మనం ఉదాహరణగా చెప్పుకున్నాం. సో, ఇప్పుడు అదంతా చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి మీరు గతంలో ఉన్నటువంటి ఆ పాయింట్‌ని ఒకసారి మరలా రీకాల్ చేసుకోవాల్సింది. సో, ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పైకి పరావర్తనం చెందడం వల్ల రేడియేట్ కావడం వల్ల వికిరణం ద్వారా ఒకసారిగా ఉష్ణోగ్రతలో క్రమంగా ఉన్నటువంటి అకస్మాత్తుగా తగ్గుదల సంభవించినట్లయితే మనకి ఒక వారం రోజుల పాటు లేదంటే ఒక 5, 6 రోజుల పాటు 4, 5 రోజుల పాటు లేదా 10 రోజుల పాటు కొనసాగాల్సిన వర్షము కేవలం 1 రోజు లేదా 2 రోజుల్లోనే మనకి ఇక్కడ వర్షపాతం సంభవిస్తుంది. దీన్ని క్లౌడ్ బరస్ట్‌గా మనం వ్యవహరిస్తాం. సో, క్లౌడ్ బరస్ట్ ఏర్పడడానికి మనం ప్రధాన కారణంగా మనం పరిశీలించినట్లయితే పైకి వెళ్ళే క్రమంలో ట్రోపోస్ఫియర్‌లో క్రమంగా మన ఉష్ణోగ్రతలో తగ్గుదల సంభవించవలసింది. కొన్ని సందర్భాల్లో ఉష్ణోగ్రత పెరుగుదల సంభవిస్తుంది. ఈ పెరుగుదల వల్ల ఒక్కసారిగా ఈ మేఘాలనేవి వర్షించలేక ఇవి వెళ్ళేటువంటి పవనాలన్నీ కూడా మేఘాలన్నీ కూడా ఒక్కసారిగా అక్యూములేట్ అయ్యి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సడన్ బరస్ట్ ఏర్పడుతుంది. దీన్ని క్లౌడ్ బరస్ట్ అంటాం. సో, ఈ క్లౌడ్ బరస్ట్‌ని మనం హిమాలయ పర్వతాల్లో కూడా కొన్ని సందర్భాల్లో గమనించినాం. మనకి ఉత్తరాఖండ్‌లో ఉన్నటువంటి వరదలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కూడా క్లౌడ్ బరస్ట్‌కి ఒక ఉదాహరణ. సో, క్లౌడ్ బరస్ట్ కూడా వరదలు రావడానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో హిమాలయ ప్రాంతాల్లో ఈ క్లౌడ్ బరస్ట్‌తో పాటు హిమనీ నదాలు కూడా కరగడం మనం గమనించవచ్చు. సో, అటు ఒకవైపు నుంచి హిమనీ నదాలు కరుగుతూ ఉంటాయి. మరొక వైపు నుంచి అధిక వర్షపాతం ద్వారా వర్షాలు రావడం వల్ల కూడా ఈ ప్రాంతాల్లో అకస్మాత్తుగా వరదలు సంభవించడానికి కూడా అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలోనే జూన్ మాసంలో అమర్నాథ్ యాత్రికులకి పోయినటువంటి ఆ సందర్భంలో కూడా ఈ క్లౌడ్ బరస్ట్, హిమనీ నదాలు కరగడం 2 ప్రధాన కారణంగా మనం గమనించాలి. అభ్యర్థులు ఈ 2 సందర్భాల్లో ఏ తేదీల్లో అవి సంఘటనలు సంభవించాయి, దానికి సంబంధించినటువంటి మృతుల సంఖ్య కానివ్వండి, దాంట్లో పాల్గొన్నటువంటి రక్షణ బృందాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా మీరందరూ కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్‌లో మీరు సేకరించుకోవాలి. అలాగే వీటితో పాటుగా మరొక అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ఇప్పుడే చెప్పుకున్నామండి మన ఉత్తరాఖండ్‌లో సంబంధించినటువంటి ఈ వరదలు కనుక మనం చూసినట్టు 2013 జూన్ 14 మరియు 17 తేదీల మధ్య ఈ ఉత్తరాఖండ్‌లో ఉన్నటువంటి గర్వాల్ హిమాలయాల్లో ఉన్నటువంటి చెరోబరి అనే ఒక గ్లేషియల్ సిస్టము హిమనీ నదము చాలా అధికంగా కరగడంతో పాటు ఆడ క్లౌడ్ బరస్ట్‌తో వచ్చినటువంటి అధిక వర్షపాతం వల్ల కూడా సంబంధించిన వరదల వల్ల దాదాపు 850 మంది చనిపోయారు. ఆ నదికి ఇరువైపులా ఉన్నటువంటి అనేక కట్టడాలు కూడా నదిలో మనం కలిసిపోవడం కూడా మనం అనేక యూట్యూబ్‌లో మనం చూస్తూనే ఉన్నప్పటికి కూడా ఇక భారతదేశంలో ఉన్నటువంటి వరదల యొక్క ప్రభావానికి గురవుతున్నటువంటి రాష్ట్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే
ఇవి ప్రధానంగా మనకి ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి అస్సాం రాష్ట్రము. భారతదేశంలో ఏ నది యొక్క వరదల వల్ల అధిక నష్టపాతం సంభవిస్తుందన్నా కూడా అది బ్రహ్మపుత్ర నది వల్ల సంభవించే వర్షపాతం వల్ల, వరదల వల్ల ఈ అస్సాంలో అధికంగా వర్షపాతం సంభవిస్తుంది. తర్వాత వరదలకు అధికంగా ప్రభావం అయ్యేటువంటి రాష్ట్రాన్ని గనుక మనం చూసినట్లయితే పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత ఒడిస్సా, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రాలు మనకి తూర్పు తీరంలో అధికంగా వరదలకి గురవుతున్నటువంటి రాష్ట్రాలుగా మనం పరిగణించాలి. పశ్చిమ తీరంలో కనుక చూసినట్లయితే గుజరాత్ రాష్ట్రం అత్యధికంగా వరదల యొక్క ప్రభావానికి గురవుతున్నటువంటి రాష్ట్రంగా గుర్తుంచుకోవాలి. అలాగే 2012లో సంభవించినటువంటి బ్రహ్మపుత్ర నదిలో కనుక వరదల పరిస్థితిని కనుక మనం సమీక్షించినట్లయితే అస్సాంలో ఉన్నటువంటి కాజీరంగా నేషనల్ పార్క్ కూడా మొత్తం పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అనేక సరీసృపాలు అయితే తమ యొక్క ఉనికిని కూడా కోల్పోవడం జరిగింది. ఈ కాజీరంగా నేషనల్ పార్క్లో రెప్టైల్స్ అనేవి చాలా అధికంగా, అంటే సరీసృపాలు మనకు అధికంగా, అందులో ఈ కోబ్రాస్ కానివ్వండి, అలాగే రకరకాల పాములు కానివ్వండి, సర్పాలు కానివ్వండి, వీటిని ఎక్కువగా మనం సంరక్షిస్తున్నాం. వాటితో పాటుగా వన్ హార్న్ రైనోసార్స్ కూడా ఉంటాయి, ఖడ్గమృగాలు. ఈ ఖడ్గమృగాలు వీటితో పాటు కొన్ని ఏనుగులు కూడా ఆ సందర్భంలో మృత్యువాత పడడం మనం గమనించాలి. సో ఈ బ్రహ్మపుత్ర నది వల్ల సంబంధించే వర్షపాతంలో సంబంధించే ఈ వరద వల్ల సంబంధించిన నష్టం అనేది భారతదేశంలో అత్యధికంగా నష్టాన్ని కలిగించే నష్టంగా మనం గుర్తుంచుకోవాలి. అలాగే మనకి ఒడిస్సా కనుక చూసినట్లయితే మహానది ఒడిస్సాలో ఉన్నటువంటి ప్రధానమైన నది అయితే, దాని తర్వాత మరొక నదిని కనుక మనం చూసినట్లయితే బ్రాహ్మణి నది. సో ఈ బ్రాహ్మణి నది వల్ల సంభవించిన నష్టం మహానది వల్ల సంభవించిన వరద నష్టాన్ని కంటే కూడా ఎక్కువగా ఉండడం మనం గమనించాలి. అంటే మహానది కన్నా కూడా తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతాన్ని పొంది అది వరదగా మారడానికి లేదా విపత్తుగా మారడానికి అవకాశం ఉండే రాష్ట్రం నది బ్రాహ్మణి నది. సో ఈ బ్రాహ్మణి నది అందువల్ల దీన్ని ఏం చేస్తారంటే ఒడిశా దుఃఖదాయనిగా వ్యవహరించడం మనం గమనించాలి. అలాగే 2017 నవంబరు 28, 29 తేదీల్లోనూ, అలాగే 2018 డిసెంబర్ మాసంలోనూ మనకి చెన్నై ప్రాంతంలో వరదలు సంభవించాయి. సో ఈ చెన్నై ప్రాంతంలో సంభవించినటువంటి వరదలు తమిళనాడులో ఉన్నటువంటి వరదలు ఇంతకుముందు ఎన్నడూ కూడా మనం చూడనటువంటి వరదల యొక్క నష్టాన్ని మనం గమనించాలి. సో ఈ వరదల యొక్క నష్టానికి కనుక మనం కారణాలు కనుక పరిశీలించినట్లయితే ఇది మద్రాస్ యూనివర్సిటీ వారికి జియోగ్రఫీ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చినటువంటి ఒక ఎగ్జామిన్ చేయమన్నట్టు ఇచ్చినటువంటి ఒక అంశం ఇది. సో ఆ ఎగ్జామిన్ ఇవ్వమన్నటువంటి ఆ అంశంలో జియోగ్రఫీ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రొఫెసర్స్, అలాగే రీసెర్చ్ స్కాలర్స్ గమనించిన అంశం ఏమిటంటే చెన్నై నగరంలో ఉన్నటువంటి మురికివాడ ప్రాంతాల్లోనూ, అలాగే చెన్నై నగరం అడయార్ నది ఒడ్డున ఉన్నది చెన్నై. ఈ అడయార్ నదిలోకి వచ్చేటువంటి ఈ ఉపనదులు చిన్న చిన్న కాలువలు మార్గాల్లోనూ అక్రమ నిర్మాణాల వల్ల జరిగినటువంటి విపత్తుగా దీన్ని తేల్చడం జరిగింది. అందువల్లనే ఆ ప్రాంతాల్లో వరద సాయం కూడా నిలిపివేయడం జరిగింది. ఆ ప్రాంతంలో వరద సాయం కూడా ఇవ్వకుండా రికమెండ్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ వరదలు ఏర్పడడానికి ప్రధాన కారణంగా మనం చూసినట్లయితే క్యాచ్మెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, నదుల యొక్క కానివ్వండి, ఉపనదుల యొక్క కానివ్వండి, చిన్న చిన్న స్ట్రీమ్స్ యొక్క క్యాచ్మెంట్ ఏరియాస్, ఆయకట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నిర్మిస్తున్నటువంటి అక్రమ కట్టడాలు, అలాగే డంపింగ్ యార్డ్స్గా మనం వాటిని ఉపయోగించడం, అలాగే అక్కడ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ని మనం అక్కడ జరుగుతూ ఉండడం, ఇవన్నీ కూడా వరదల యొక్క ప్రభావాన్ని పెంచడానికి ప్రభావితం చేస్తున్నాయి లేదా ప్రోత్సహిస్తున్నాయి. సో ఈ 2017లో జరిగినటువంటి చెన్నై యొక్క వరదల్లో కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపుగా ఈ చెన్నై నగరంలో అత్యధికంగా మరణాలు సంభవించడం జరిగింది. చెన్నై నగరంలోనే 64 మంది చనిపోవడం జరిగింది. ఈ చెన్నై నగరంతో పాటు మిగిలినటువంటి తమిళనాడు ప్రాంతము, సమీపంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బార్డర్ ప్రాంతం, నెల్లూరు జిల్లా ప్రాంతము, ఈ ప్రాంతాల్లో చిత్తూరు జిల్లా ప్రాంతాల్లో కనుక పరిశీలించినట్లయితే అందరితో కలిపి కూడా 500 మంది వరకు దీంట్లో మరణించడం జరిగింది. అలాగే మహారాష్ట్రలో జరిగినటువంటి 2005 జూలైలో సంబంధించిన వరదలు కనుక మనం పరిశీలించినట్లయితే 1094 మరణాలు నమోదు చేశాయి. ఈ సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే ఈ జూలై మాసంలో వచ్చినటువంటి వరదల వల్ల ఒకే ఒక్క రోజులో 96 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం మనం గమనించాలి. 96 సెంటీమీటర్ల వర్షపాతము కేవలం మన ఆంధ్రప్రదేశ్ యొక్క కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ సగటు వర్షపాతం కంటే కూడా ఎక్కువేనండి. తెలంగాణ వర్షపాతం తీసుకున్నటువంటి 89.6 సెంటీమీటర్ల వర్షపాతం. సో ఒక సంవత్సరంలో సంభవించాల్సిన వర్షపాతం ఒక రోజులో సంభవించడం అనేది మనం చాలా దయనీయమైన పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పులకి లేదా గ్లోబల్ వార్మింగ్ వల్ల జరుగుతున్నటువంటి విపత్తులకి లేదా వైపరీత్యాలకి మనం ఉదాహరణగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనివల్ల దాదాపు 1094 మంది ముంబై దాని యొక్క పరిసర ప్రాంతాల్లో చనిపోవడం అనేది మనం ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం, విపత్తుగా మనం ఇక్కడ పరిగణించాలి. అలాగే 2008లో ఉత్తర బీహార్లో ఉన్నటువంటి కోసీ నది కనుక మనం గమనించినట్లయితే కోసీని మనం ఇక్కడ సార్ ఆఫ్ బీహార్ అని కూడా మనం వ్యవహరిస్తుంటాం. ఈ కోసీ నదికి వచ్చినటువంటి వరదలు యొక్క ఉధృతి
హిమాలయాల్లో ఉన్నటువంటి ఏ నదికి కూడా రానటువంటి ఉధృతి మనం చూడవచ్చు. దీని తర్వాత గగ్గర్ నది కనుక మనం పరిశీలించినట్లయితే ఉత్తరప్రదేశ్‌లో నేపాల్ నుంచి వచ్చే నది కనుక పరిశీలించినట్లయితే అత్యధికంగా కోసి తర్వాత వరదలను సృష్టించే నది క్రింది వానలో ఏదనేది గగ్గర్ నది. సో, ఈ కోసి నది సృష్టించే వరదల వల్ల ప్రతి సంవత్సరము బీహార్‌లో కొన్ని వందల మంది మరణించడం మనం గమనించాలి. సో, ఈ విధంగా 2008లో గనుక చూసినట్లయితే ఒక ఉత్తర బీహార్‌లోనే బీహార్ రాష్ట్రంలోనే 500 పైగా మరణాలు ఇక్కడ సంభవించినాయి. అలాగే మునుపెన్నడూ కూడా ఆ రాష్ట్రంలో లేనటువంటి చరిత్రలో లేనటువంటి విధంగా దాదాపు 19,000కు పైగా పశు మరణాలు కూడా సంభవించడం జరిగింది ఇక్కడ. ఇక ఇప్పుడే చెప్పుకున్న 2018 ఆగస్టులో వచ్చినటువంటి వరదల గురించి చెప్పాం. కేరళలో వచ్చినటువంటి వరదలు. సో, 2018 ఆగస్టు 16న సంభవించినటువంటి వరదలు ఇవి. సో, ఈ వరదలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు కేరళ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా అక్కడ మొత్తము 14 జిల్లాలు ఉంటే ఆ 14 జిల్లాల అన్నింటిలో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఏ ఒక్క జిల్లాను వదలలేదు వరదలు. ఉన్నటువంటి మొత్తం 55 డ్యాముల్లో 34 డ్యాములు మనకి వరద యొక్క ప్రభావం వల్ల పూర్తిగా గేట్లన్నీ కూడా ఎత్తివేయడం జరిగింది. సో, దీని ద్వారా సంభవించినటువంటి మనకి ఆ పర్యావరణ వ్యవస్థల యొక్క విధ్వంసాన్ని కనుక మనం ప్రత్యక్షంగా చూసినట్లయితే పశ్చిమ కనుమల్లో నేను చూసి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. పశ్చిమ కనుమల్లో కొండలే విరిగి పడిపోయి వాటి కింద అనేక జీవజాతులు కూడా మరణించడం మనం చూసాం. అలాగే వరద నీటిలో కొట్టుకుపోయినటువంటి అనేక వన్యమృగాలను కూడా మనం ఆ సందర్భంలో చూడడం జరిగింది. సో, మునుపెన్నడూ లేని విధంగా ఈ 2018, 16 ఆగస్టు సంబంధించిన వరదల్లో దాదాపు 250 సెంటీమీటర్ల సగటుగా అత్యధిక వర్షపాతం నమోదైంది. అంటే 250% అధిక వర్షపాతం నమోదైంది. సో, దీనివల్ల పెరియార్ నది యొక్క ఉన్నటువంటి ఆ డ్యామ్ కనుక చూసినట్లయితే ఆ పెరియార్ నది మీద ఉన్నటువంటి డ్యాము ఏ క్షణంలో అయినా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం 2018లో మనం చూడవచ్చు. సో, ఈ అంశాలన్నీ కూడా మీకు ఇక్కడే కాకుండా భారతదేశంలోనూ అలా ప్రపంచవ్యాప్తంగాను గ్లోబల్ వార్మింగ్ వల్ల జరుగుతున్న విధ్వంసాలని అంచనా వేయండి అనే విధంగా ప్రశ్న ఇచ్చినా కూడా ఇవన్నీ కూడా మీరు ఎగ్జాంపుల్స్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. వరదలు కావచ్చు, అలాగే కరువులు కావచ్చు, కానీ వీటన్నిటి యొక్క ఈ రెండింటిని ప్రధానంగా చేసుకుంటూ మనం ఆన్సర్ని రాయాల్సి అవసరము వస్తుంది. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల మనం సంభవిస్తున్నటువంటి ప్రధానమైన మార్పు ఏమిటంటే వాతావరణంలో మార్పు. వాతావరణ మార్పుల వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితులు దేని మీద ప్రత్యక్షంగా మనకు కనపడుతున్నాయంటే ఈ 2 యొక్క విపత్తుల మీద మనం చూడవచ్చు. అలాగే ఈ 14 జిల్లాల్లో 54 డ్యాములుంటే 35 డ్యాములు గేట్లు తెరచడం జరిగిందని చెప్పుకున్నాం ఇప్పుడే. ఇక మరొక విపత్తుని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఒక సహజమైనటువంటి విపత్తు సునామీ. సునామీ అంటే మనకి జపనీస్ భాషలో ఉన్నటువంటి 2 పదాల నుంచి ఆవిర్భవించినటువంటి పదం ఇది. సు అంటే ఒక కెరటం ఓడరేవు అని అర్థము. అలాగే నామి అంటే కెరటం అని అర్థం. అంటే ఓడరేవులు అంటే హార్బర్స్‌లో సంభవించే ఒక కెరటంగా దీన్ని మనకి సునామీ భాషలో అర్థం ఉంది. సహజంగా సునామీ అనే అర్థాన్ని కనుక మనం పరిశీలించుకున్నట్లయితే అతి పెద్దదైన అల అని దీని యొక్క అర్థము. ఇక ఈ సునామీ యొక్క పరిస్థితి మనం గమనించినట్లయితే దీన్ని ఏర్పడడానికి గల కారణాలు కనుక మనం పరిశీలించినట్లయితే సహజంగా ఏర్పడిన కారణాలు సముద్ర భూగర్భంలో ఉన్నటువంటి ఖండ పలకలు ఏవైతే ఉన్నాయో లేదా సముద్ర పలకలు ఏవైతే ఉన్నాయో ఇది సముద్ర భాగము లేదా ఇది ఖండ భాగం కనుక అయినట్లయితే ఈ ఖండ పలకలకి సముద్ర పలకలకి మధ్య ఉన్నటువంటి ఈ సరిహద్దు ప్రాంతాలు అవి దాదాపుగా డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే అపసరణం చెందుతుండే పలకలు అంటే ఇవి ఇటు ఉన్నప్పుడు ఇక్కడ ఈ అపసరణ సరిహద్దుల వద్ద కావచ్చు, అలాగే సముద్ర భాగాల్లో ఉన్నటువంటి 2 పలకలను కనుక తీసుకున్నట్లయితే అది డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ కావచ్చు లేదా కాన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ కావచ్చు. అంటే 2 పలకలు ఒకదానితో అభిసరణం చెందొచ్చు లేదా అపసరణం చెందొచ్చు. సో, అభిసరణ పలకలు మరియు అపసరణ సలహాలు అలాగే ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్ అని ఉంటాయండి. ఇదొక ఖండ పలక అయితే ఇదొక ఖండ పలక అయితే ఈ 2 ఒకదాని మీద ఒకటి స్లైడ్ అవుతూ ఉంటాయి. సో, ఈ స్లైడ్ అయ్యే క్రమంలో ఇవి విడుదల చేసేటటువంటి శక్తి కానివ్వండి, అభిసరణ సరిహద్దుల వద్ద సంభవించిన శక్తి కానివ్వండి, అపసరణ సరిహద్దుల వద్ద విడుదలయ్యే శక్తి కానివ్వండి, వీటి ద్వారా విడుదలైన శక్తి వల్ల మనకి భూకంపాలు సృష్టించడానికి అవకాశం ఉంది. సో, సముద్ర గర్భంలో ఉన్నటువంటి భూకంపాల ద్వారా సంభవించేటటువంటి తరంగాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చే విడుదలయ్యే శక్తి సముద్రం యొక్క ఉపరితలానికి చేరి ఆ శక్తి ప్రధానంగా ఉపరితలం మీద ఉన్నటువంటి అలల మీద పడడం వల్ల ఈ అలలు అనేవి క్రమంగా ఆ శక్తిని గ్రహించి సాధారణంగా ఈ స్థాయిలో ఉన్న అలలు ఇప్పుడు ఈ స్థాయికి చేరుకునే పరిస్థితిని మనం గమనించవచ్చు. సో, ఈ అలల యొక్క ఉధృతి వల్లనే మనకి సునామీలు ఏర్పడడానికి అవకాశం ఉంది. అలాగే వీటితో పాటుగా కొన్ని సందర్భాల్లో అంతరిక్షం నుంచి వచ్చే ఉల్కాపాతాలు కూడా ఒక్కసారిగా అకస్మాత్తుగా సముద్రంలో పడడం వల్ల వాటి నుంచి విడుదలయ్యే శక్తి చాలా అధికంగా ఉండడం వల్ల
ఒక ఉల్కాపాతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దాని యొక్క వేగము గంటకి 1,40,000 కిలోమీటర్ల పర్ అవర్ ఉంటుంది. మినిమం వేగము 1,30,000 నుంచి 1,40,000 కిలోమీటర్ల పర్ అవర్ ఉంటుంది. ఆ వేగంతో వచ్చేటువంటి ఉల్కాపాతం ఒకసారిగా సముద్రంలో కనుక మనం ప్రవేశించినట్లయితే దాని ద్వారా విడుదలయ్యే శక్తి కూడా మనకి ఈ సునామీలు అవసరమైనటువంటి అలలు ఏర్పడడానికి అవకాశం ఉంది. అలాగే మనకి అగ్నిపర్వత ఉద్భేదనాలు మనం చూసినట్లయితే మనకి సముద్రంలో ఉన్నటువంటి భూ ఉపరితలం కింద ఉన్నటువంటి అగ్నిపర్వతాల ఉద్భేదనం చూసినా కూడా ఈ అగ్నిపర్వతాల నుంచి విడుదలయ్యే శక్తి కూడా కొంత సందర్భాల్లో మనకి సునామీలు ఏర్పడడానికి అవకాశం ఉంది. అలాగే సముద్రంలో ఉన్నటువంటి పర్వతాలు మౌంటైన్ రిడ్జెస్ ఉంటాయి. సో ఇదొక రిడ్జి. ఈ మౌంటైన్ రిడ్జెస్ ఇదొక మౌంటైన్ రిడ్జి. రిడ్జ్ మధ్య ఉన్నటువంటి ఒక లోయ, వ్యాలీ ప్రాంతం. ఇదొక కొండ ప్రాంతం లేదా పర్వత ప్రాంతం. ఈ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భాల్లో అనేక కారణాల వల్ల అవి కిందకి జారి పడతాయి అంటాం. దీన్నే భూపాతం అంటాం, ల్యాండ్ స్లైడ్స్. సముద్ర అంతర్భాగాల్లో ఉన్నటువంటి ఈ మౌంటైన్ వ్యాలీస్, రిడ్జెస్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ స్లైడ్స్ కూడా గణనీయంగా శక్తిని విడుదల చేయడం వల్ల, నీటిని ఒత్తిడి గురి చేయడం వల్ల అవి కూడా మనకి సునామీలు ఏర్పడడానికి అవకాశాన్ని సృష్టిస్తాయి. ఈ సునామీ అలలను కనుక మనం పరిశీలించినట్లయితే గరిష్టంగా 15 మీటర్ల ఎత్తు వరకు కూడా చేరగలవి. అలాగే భూకంపం ద్వారా వచ్చే సునామీ మనకి సునామీగా మార్పు చెందాలి అంటే ఆ భూకంపం యొక్క కేంద్రం ఎక్కడైతే ఉంటుందో అది కనీసం ఇది మీన్ గ్రౌండ్ లెవెల్ కనుక అయినట్లయితే, సో ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల లోపల వరకు ఉన్నటువంటి సంభవించేటటువంటి మనకి ఈ భూకంపం ఏదైతే ఉందో అది మాత్రమే సునామీలు సృష్టించగలదు. అంటే భూకంప కేంద్రం ఎంత పైకి అధికంగా ఉంటే అది సునామీ అంత బలమైన సునామీగా మనకి ఆవిర్భవిస్తుంది. 100 కిలోమీటర్ల లోపల కనుక భూకంపం సంభవించినా అది సునామీగా మార్పు చెందదు. అలాగే సునామీ తరంగాలు మనం పరిశీలించినట్లయితే మొట్టమొదట వచ్చేటువంటి తరంగం చాలా ప్రమాదకరమైనది ఏది కాదు, చాలా పెద్ద అలగా వస్తుంది, అది సాధారణంగా వెళ్ళిపోతుంది. దీని తరువాత 5 నుంచి లేదా 6 నుంచి 7 నిమిషాల వ్యవధిలో మనకు సమయం ఇస్తుంది. సో ఈ పెద్ద అల ఏదైనా వచ్చిందంటే అది సునామీ, అంటే ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా వచ్చిన అల కనుక మనం పరిశీలించినట్లయితే అది సునామీ సంకేతంగా మనం పరిగణించాలి. ఇక్కడ నుంచి మనకి 6 నుంచి 7 నిమిషాల వరకు మనకు సమయం ఉంటుంది. ఈ సమయంలో కనుక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల అవతల కనుక వెళ్ళగలిగినట్లయితే సముద్ర తీర ప్రాంతం నుంచి ప్రాణ నష్టం గణనీయంగా తగ్గించడానికి అవకాశం ఉంది. అలాగే ఈ రెండవ తరంగం ఏదైతే ఉందో చాలా ప్రమాదకరమైన తరంగము. దాని తర్వాత ఈ తరంగాలన్నీ కూడా కొన్ని గంటల పాటు కొనసాగుతూనే ఉంటాయి. అలాగే ఈ తరంగం యొక్క వేగాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని వందల కిలోమీటర్లు, మినిమం 150-200 కిలోమీటర్ల వేగం నుంచి 400-450 కిలోమీటర్ల వేగం వరకు కూడా గంటకి ఈ తరంగం యొక్క వేగం ఆధారపడి ఉంటుంది. అది సునామీ యొక్క శక్తిని బట్టి, అది విడుదల చేసినటువంటి అంటే భూకంపం కానివ్వండి మరేదైనా ప్రక్రియ వల్ల సంబంధించిన శక్తి విడుదలను బట్టి ఈ తరంగం యొక్క వేగం అనేది ఆధారపడి ఉంటుంది. ఇక భారతదేశంలో ఉన్నటువంటి మనకి సునామీలను కనుక మనం పరిశీలించినట్లయితే మనకి చారిత్రక ఆధారాలు లేకపోయినప్పటికీ కొన్ని గ్రంథాల ద్వారా లభించినటువంటి ఆధారాలను కనుక మనం పరిశీలించినట్లయితే అలెగ్జాండర్ భారతదేశం మీదకి దండెత్తినటువంటి 326 బీసీలో మనకి భారతదేశంలో తూర్పు తీరంలో ఒక సునామీ ఆవిర్భవించినట్లుగా మనకి గ్రీకు చరిత్రకారులు మనకు తెలియజేస్తున్నారు. తర్వాత వచ్చినటువంటి సునామీలకి మనకి చారిత్రక ఆధారాలు లేనప్పటికీ మనకి గణనీయమైనటువంటి అంటే పూర్తి స్థాయిలో మనకి ఆధారాలు ఉన్నటువంటి సునామీలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇది 19వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి సునామీలే మనకు పూర్తి స్థాయిలో నమ్మదగినటువంటి సునామీలు. మనకి భారతదేశంలో పూర్తి స్థాయిలో నమ్మదగిన ఖచ్చితమైన ఆధారాలు ఉన్నటువంటి సునామీని కనుక మనం పరిశీలించినట్లయితే మనకి 1819లో సంబంధించినటువంటి ఈ కచ్ ప్రాంతంలో, గుజరాత్లో ఉన్న కచ్ ప్రాంతంలో సంబంధించినటువంటి సునామీ చాలా ప్రధానమైంది. అలాగే గ్రేట్ నికోబార్ దీవులు కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి ఆధారాల ప్రకారం 1847లో సంబంధించిన సునామీ. అలాగే దాని తర్వాత కార్ నికోబార్ దీవులు, అలాగే అనేక సందర్భాల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఇవన్నీ కూడా మనకి సునామీ యొక్క ప్రభావానికి లోనవుతున్నాయి. ఈ సునామీ యొక్క ప్రభావానికి లోనయ్యే భౌగోళిక పరిధిని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది అత్యధికంగా తూర్పు తీరంలో అధికంగా సునామీలు రావడానికి అవకాశం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. దీనికి గల కారణం ఏమిటని ప్రశ్న కూడా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. మరిలో ఈ క్రింది ప్రాంతాలలో ఏ ప్రాంతంలో సునామీలకు సంబంధించిన అధికంగా అవకాశం ఉందంటే అండమాన్ నికోబార్ దీవి. ఈ అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలోనే ఎందుకు అధికంగా సంభవిస్తుంది అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, సో ఈ అండమాన్ నికోబార్ దీవులు అనేవి ఇండోనేషియాకి కోతవేడు దూరంలో ఉన్నటువంటి, ఈ ఇండోనేషియాలో ఉన్న దీవులకై కోతవేడు దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. కేవలం 190-200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన లిటిల్ నికోబార్, కార్ నికోబారు, ఇవి నికోబార్ దీవులన్నీ కూడా. సో ఈ నికోబార్ దీవులు ఉన్నటువంటి ఈ ప్రాంతము
ఇండోనేషియా ప్రాంతానికి సమీపంగా ఉన్న ప్రాంతం కావడము, ఇండోనేషియా ప్రాంతము పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి మనకి అగ్నిపర్వత మేకల పరిధిలోకి రావడం. ఇది హిందూ మహాసముద్రంలో ఉన్నప్పటికీ సో, ఆ పరిధి ఈ పరిధితో కలవడం వల్ల అంటే ఈ ప్రాంతం హిందూ మహాసముద్రం ఉన్నప్పటికీ కూడా భూకంపాలు అధికంగా సంభవించడం అవకాశం ఉండడం వల్ల మనకి ఈ ప్రాంతంలో మనకి భూకంపాలు రావడానికి, దాని ద్వారా సునామీలు రావడానికి అవకాశం అధికంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి. ఇక 26 ఆగస్టు 1883 జరిగినటువంటి క్రకటోవా అగ్నిపర్వత ఉద్భేదనం వల్ల మనకి క్రకటోవా తూర్పు తీరంలో ఉన్న ప్రాంతము. ఈ ప్రాంతంలో సంబంధించిన మన అగ్నిపర్వత ఉద్భేదనం వల్ల భారతదేశంలో ఉండే తూర్పు తీర ప్రాంతంలో దాదాపు 30,000 మంది కూడా ఈ సునామీ వల్ల మరణించడం జరిగింది. అలాగే 41లో మనకి 20వ శతాబ్దంలో సంబంధించినటువంటి అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే అండమాన్ దీవుల్లో సంబంధించిన భూకంపం వల్ల 1941లో కూడా మరొక సునామీ సంభవించింది. అలాగే 1945లో కనుక చూసినట్లయితే కరాచీ సమీప ప్రాంతంలో అంటే కరాచీకి 100 కిలోమీటర్ల దూరంలో మనకి అధిక శక్తిని విరోధించేటువంటి ఒక భూకంపం కూడా మనకి ఇక్కడ సంభవించింది. 8.5 తీవ్రత రిక్టర్ స్కేల్ మీద తీవ్రత కలిగిన భూకంపము. ఈ భూకంపం ద్వారా సంభవించిన సునామీ వల్ల అరేబియా సముద్రంలో మన గుజరాత్లో ఉన్నటువంటి ఖాండ్లా పోర్టు మునుపెన్నడూ లేని విధంగా గణనీయంగా పూర్తి స్థాయిలో దెబ్బతీటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సునామీని కనుక మనం పరిశీలించినట్లయితే 26 డిసెంబర్ 2004 సంభవించినటువంటి సునామీ ఇది ఒక మహా విపత్తు. ఇది ఇండోనేషియా ప్రాంతంలో ఉన్న సుమత్రా దీవి సమీపంలో ఉన్నటువంటి బండా అసే అనే ఒక ప్రాంతంలో మనకి సముద్ర భూభాగంలో ఏర్పడినటువంటి భూకంపం సంభవించడం వల్ల ఏర్పడినటువంటి సునామీ ఇది. ఈ భూకంపం కూడా ఇప్పటి వరకు చరిత్రలో లేనంతటువంటి అత్యధిక తీవ్రతను నమోదు చేసుకున్నటువంటి భూకంపం ఇది. రిక్టర్ స్కేల్ పై ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా నమోదు కాని విధంగా 9.2 తీవ్రతతో నమోదైనటువంటి భూకంపం. అందువల్లనే ఇంత పెద్ద విస్ఫోటనానికి, ఇంత పెద్ద విపత్తుకు దారితీయడం జరిగింది. సో ఈ విపత్తు వల్ల కనుక మనం పరిశీలించినట్టు ఏ దేశాలు మనకి దాని యొక్క ప్రభావం లోనయ్యాయంటే మనకి భారతదేశం యొక్క పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రము దాని యొక్క ప్రభావం లోను కాలేదు కానివ్వండి. కానీ ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఇది ఆఫ్రికా ప్రాంతము, ఇది ఇండియా ప్రాంతము. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇండోనేషియా ప్రాంతము. సో ఇండోనేషియా ప్రాంతం యొక్క ప్రభావం ఈ తూర్పు తీరం మీద పడింది. అలాగే ఇక్కడికొచ్చి కెన్యా, సోమాలియా, సౌత్ ఆఫ్రికా, మడగాస్కరు, టాంజానియా ఈ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క ప్రభావానికి లోను కావడం మనం గమనించవచ్చు. ఇక వీటితో పాటుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ అరబ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఈ మన యెమెను, అలాగే మరొక దేశము మళ్ళీ మన యెమెను, సిచిలస్ దీవులు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రభావానికి లోనైనటువంటి ప్రాంతాలు. దీని యొక్క నష్టాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో మనం ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా, అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యధికంగా మనకి మరణాలు సంభవించడం జరిగింది. చాలా స్వల్పంగా కేరళ ప్రాంతంలో, అలాగే నికోబార్ దీవులు కూడా అత్యధికంగా మరణాలు సంభవించడం జరిగింది. భారతదేశం మొత్తం మీద కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపు 10,749 మరణాలు సంభవించిన రికార్డులు తెలియజేస్తుంటే దాదాపు 5,600 చిల్లరగా పైగా మనకి మిస్సింగ్ కేసులు నమోదాయి. అంటే అసలు గుర్తు తెలియని ప్రాంతాల్లో ఆ వ్యక్తులే కనపడకుండా పోయినటువంటి పరిస్థితి మనం గమనించాలి. అలాగే మొత్తం మీద 11,820 హెక్టేర్ల కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్న పంట భూముల్లో నష్టం సంభవించడం జరిగింది. అలాగే 3 లక్షల మంది మత్స్యకారులు కూడా దీని యొక్క ప్రభావం వల్ల తమ జీవనోపాధిని కోల్పోయారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం సునామీల్ని ముందుగానే హెచ్చరించేటువంటి ఒక వ్యవస్థని మనకి ఆవిర్భింపు చేసుకోవాలి, నూతనంగా కనుగొనాలనే ఉద్దేశంతో 2005లో ప్రారంభించినటువంటి ప్రయత్నం 2007 ఇది సఫలీకృతమైంది. ఈ 2007లో మనం సాధించినటువంటి ఈ సాంకేతిక అభివృద్ధి ఏదైతే ఉన్నదో ఈ అభివృద్ధి ద్వారా మనకి ఒక సిగ్నలింగ్ వార్నింగ్ సిస్టమ్ని, అంటే ఎర్లీ సునామీ వార్నింగ్ సిస్టమ్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంకోయిస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇది దాదాపు ప్రగతి నగర్లో ఉంటుంది. సో హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇంకోయిస్ నందు అర్లీ సునామీ వార్నింగ్ సిస్టమ్ను కూడా మనం ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక అభ్యర్థులందరూ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశము ఈ సునామీలు సంభవించడానికి గల కారణాలు ఏమిటి, అలాగే సునామీలు సంభవించడానికి మానవ ప్రేరిత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విధంగా కూడా మనకి అట్లా ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలోను అలా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అవకాశం ఉంది ప్రశ్నలు రావడానికి. సో వీటన్నిటిని కూడా సునామీలు అనేవి సాధారణంగా సహజ విపత్తులు. ఇవి ప్రధానంగా సముద్రాల్లో సంభవించేవి కాబట్టి సముద్రాల్లో మానవ ప్రేరిత కారణాలు చాలా స్వల్పంగానే ఉంటాయి. సముద్రం యొక్క ప్రభావం, మానవ ప్రభావం చాలా స్వల్పమైంది.
ఒకవేళ అణుబాంబులు లాంటివి కనుక సముద్రంలో పడినట్లయితే హైడ్రోజన్ బాంబ్స్ అలాంటి సందర్భంలో మనకి సునామీలు రావడానికి అవకాశం ఉంది. సో, ఈ విధంగా మనం ఈ చర్చించుకున్న అంశాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కూలంకుషంగా మీరు అన్ని విషయాల్ని కరెంట్ అఫైర్స్‌తో జోడించుకొని రాబోయే పరీక్షకు సిద్ధం కావాల్సిందిగా టీసీఆర్ తరపున మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. ధన్యవాదాలు.